హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండి. ఈరోజు తిరుపతి స్టైల్లో ముల్లంగి సాంబార్ ఎలా చేయాలో చూద్దాం రండి. సింపుల్గా ముందుగా కుక్కర్లోకి 1.5 టీ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. ఈ కందిపప్పు 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడుక్కున్నాక కుక్కర్ విజిల్ పెట్టాలి. ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని 50% ఉడికించాలి. నేనైతే 1.5 గ్లాస్తో కందిపప్పు తీసుకున్నా కదా, 3 గ్లాసులు వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, తెల్లగడ్డలు, టమోటాలు 3 కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనమైతే కుక్కర్ పెట్టాం కదా, అది బాగా ఉడికిపోయింది. నేనైతే ఎనుపుకునేసినాను. వెజిటేబుల్స్ కూడా 50% ఉడికిపోయినాయి. దాని తర్వాత కుక్కర్లోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని బాగా వేయించుకున్నాను. ముందుగా మనమైతే ఆనియన్స్, కరివేపాకు, తెల్లగడ్డలు కట్ చేసుకున్నాం కదా, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కరివేపాకు 3 వేసుకొని గోల్డెన్ ఫ్రై వచ్చేంత దాకా వేయించుకోవాలి. మంట తక్కువ చేసి బాగా వేయించుకోవాలి, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు. గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చినాక టమోటాస్ అయితే వేసుకోవాలి. నేనైతే 4 టమాటాలు తీసుకున్నా పెద్దవి, అవైతే కరెక్ట్గా సరిపోతాయి. నూనెలో బాగా టమోటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత పసుపు అయితే కొంచెం వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా నూనెలోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు చిల్లీ పౌడర్ని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్ మనం బాయిల్ చేసాం కదా, ఆ వాటర్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. విత్ వాటర్తో కూడా వెజిటేబుల్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఏది తింటారో అది వేసుకోండి. మా ఇంట్లో అయితే అవైలబుల్గా ఈ 3 ఉన్నాయి. ఈ 3 ముల్లంగి, క్యారెట్, బీన్స్ అయితే వేసుకున్నాను. మీ ఇష్టం, మీ పిల్లలకి ఏదైనా ఇష్టపడి ఏది తింటారో అది వేసుకోవచ్చు, లైక్ మునక్కాయ అలా. దాని తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్నాం కదా పప్పు, ఆ కందిపప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ 3 కలిసేటట్టు బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత సాంబార్కి సరిపడా ఉప్పు కొంచెం వేసుకోండి. ఉప్పు వేసుకొని కొంచెం 2 స్పూన్లు సాంబార్ పొడి వేసుకోండి. 2 స్పూన్లు సాంబార్ పొడి వేసుకున్నాక బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. వాటర్ పోసుకొని
అలానే మనం ముందుగానే చింతపండు అనేది వాటర్లో నానబెట్టుకోవాలి. మీకు ఎంతైతే వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకొని ఈ మిశ్రమాన్ని అయితే ఉడికించుకోవాలి. ఈ సాంబారు అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా వేసుకోవచ్చు. దోశలో, ఇడ్లీలోకి అయితే వితౌట్ వెజిటేబుల్స్ వేసుకుంటే సేమ్ ప్రాసెస్సే, కానీ వితౌట్ వెజిటేబుల్స్ వేసుకుంటే ఇడ్లీ అయినా దోశ అయినా బాగుంటుంది. దాని తర్వాత చింతపండు వాటర్ ఉంటుంది కదా, ముందుగా మనం నానబెట్టుకున్నది, ఆ వాటర్ కూడా వేసుకొని మీకు ఎన్నైతే వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. వాటర్ పోసి బాగా కలుపుకున్నాక గుప్పెడంత కొత్తిమీర తీసుకొని దాన్ని కూడా గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర వేసుకొని బాగా కొంచెం ఫ్లేమ్ ఆన్ చేసుకొని బాగా ఉడికించుకుంటే వేడివేడి సాంబార్ రెడీ అవుతుంది. అన్నంలోకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొంచెం బాగా ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. ఉప్పు కొంచెం తక్కువ ఉంటే వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. Okay, bye bye. Thank you.